క్రికెట్ అంటే కేవలం 4లు 6లు మాత్రమే కాదు. మైక్ ముందు కూర్చుని తన మాటలతో ఆ ఆటను ఒక కావ్యంగా మార్చే కళ కూడా. సాధారణంగా క్రికెట్ కామెంటరీ బాక్స్లోకి వెళ్లాలంటే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన రికార్డు ఉండాలి. కానీ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండా కేవలం తన పరిజ్ఞానం, సమయస్ఫూర్తి, అద్భుతమైన భావ వ్యక్తీకరణతో ప్రపంచ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఏకైక గొంతు హర్ష భోగ్లే. హైదరాబాద్లో పుట్టి పెరిగిన హర్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్, అటుపై భారతదేశంలోనే అత్యున్నత బిజినెస్ స్కూల్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి MBA పూర్తి చేశారు. కార్పొరేట్ ప్రపంచంలో మంచి భవిష్యత్తు ఉన్న తన మనసంతా క్రికెట్ మీదే ఉంచారు. 19 ఏళ్ల వయసులో ఆల్ ఇండియా రేడియో ద్వారా కామెంటేటర్గా ప్రయాణం ప్రారంభించి ఆ తర్వాత BBC, ESPNలతో ప్రపంచ స్థాయికి ఎదిగారు. హర్ష భోగ్లే వ్యాఖ్యానం వింటుంటే ఆట మన కళ్ళ ముందే కాదు, గుండెల్లో కూడా ప్రసరిస్తుంది. ప్లేయర్ల ప్రతిభను పొగిడేటప్పుడు ఆయన వాడే పదాలు క్రికెట్ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి. అలాంటివి సచిన్ టెండూల్కర్ గురించి, యాజ్ లాంగ్ యాజ్ సచిన్ ఈజ్ ఎట్ ది క్రీజ్ ద కంట్రీ ఫీల్స్ సేఫ్. ధోని ఫినిషింగ్ 6 గురించి, ధోని ఫినిషింగ్ ఇన్ స్టైల్, ఏ మ్యాగ్నిఫిసెంట్ స్ట్రైక్ ఇన్ టు ది క్రౌడ్. ABD గురించి, AB డివిలియర్స్ ఈజ్ ప్రూఫ్ దట్ హ్యూమన్స్ కెన్ ఫ్లై వితౌట్ వింగ్స్ అని వ్యాఖ్యానించేవారు. టీమిండియా మ్యాచ్ వ్యాఖ్యానం చేస్తున్నా, ఏ జట్టు బాగా ఆడినా మనస్ఫూర్తిగా మెచ్చుకునే గొప్ప క్రీడాస్ఫూర్తి ఆయన సొంతం. ఖరీదైన బ్యాట్లు పట్టిన ఆటగాళ్లు మైదానంలో హీరోలైతే, చేతిలో మైక్ పట్టి ఆ మ్యాచ్కు ప్రాణం పోసిన హర్ష భోగ్లే క్రికెట్ వ్యాఖ్యాన రంగంలో ఎప్పటికీ ఒక అన్స్టాపబుల్ ఐకాన్. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ క్రికెట్, హర్ష భోగ్లే. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.